టీఆర్ఎస్కు కమిషన్ల కక్కుర్తట. తుమ్మిడి హెట్టిల జూరాలకు కేసీఆర్ అన్యాయమట. నీళ్లు లేవంటూ తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు తరలింపు, జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్పట. ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్ల బీఆర్ఎస్కు ప్రమాణికం. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం. కృష్ణా ప్రాజెక్టులను 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం. తుమ్మిడి హెట్టి వద్ద కాదంటూ మేడిగడ్డకు బ్యారేజీని తరలించారు. జూరాలలో కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారట. ఈ రెండు ప్రాజెక్టులను మోటార్లు పంపుల్లో కమిషన్లే బీఆర్ఎస్కు ప్రామాణికంగా మారాయి అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా 100 మీటర్ల ఎత్తుతో ఉన్న తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ 100 మీటర్ల దిగువన ఉన్న మేడిగడ్డకు బ్యారేజీని తరలించారు. అలాగే జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేవంటూ 100 మీటర్ల కింద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మార్చారంటూ ద్వయమెత్తారు. ఈ రెండిట్లో నాడు ఉద్యమ ద్రోహి, నేడు జలద్రోహి అంట. గోదావరి నీళ్ల తరలింపుపై ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి మద్దతట. నల్లమల్ల సాగర్ నిర్మించిన రాష్ట్రానికి నష్టమే, దీన్ని వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలట. హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. కమిషన్ల కోసం కకుర్తి పడ్డారన్న 2014కు ముందు ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డికి పునర్వ్యవస్థీకరణ చట్టం రక్షణ ఉండేదాన్ని. ఈ ప్రాజెక్టును మార్చడం వల్ల రక్షణలు కోల్పోయిందని చెప్పారు. తుమ్మిడి హెట్టి లాగే జూరాలకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. ప్రస్తుతం కృష్ణా జలాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆయన్ను ఇంటర్వ్యూ చేసిందట. పాలమూరు రంగారెడ్డిని 45 టీఎంసీలకే పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ చెబుతుంది. వాళ్ళు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టుకు 7.17 టీఎంసీలతో సాగునీటి అవసరాలకే కట్టాలని ప్రయత్నిస్తుంది. మేము తొలి విడతలో 45 టీఎంసీలు, మళ్ళీ విడతలో కృష్ణా జలాల పంపిణీ జరిగిన తర్వాత 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలతో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ఘోర తప్పిదాలు చేసింది. మేము వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై బీఆర్ఎస్కు శ్రద్ధ లేదు.